హత్యలు దొంగతనాల్ని పోలీసులు మాత్రమే అరికట్టలేరు, ప్రజలు కూడా అందుకు సహకరిస్తేనే అరికట్టడం జరుగుతుంది. ఈ మధ్య దొంగతనాలకు వచ్చేవాళ్లు టెలిఫోన్ రిపేరు, సేల్స్ రెప్పు, జనాభా లెక్కలంటూ మామూలు మనుషుల్లా ఇంట్లోకి వస్తున్నారు. మీకలా ఎవరి మీదైనా అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేసి 24848100 ఫోన్ చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం. ఎవరండి? ఆఫీసర్స్. ఏం ఆఫీసర్స్? అసిస్టెంట్ ఎలక్టోరల్ ఇమ్యూనరేషన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ అందరికీ కుటుంబ నియంత్రణ చేయడానికి వచ్చాం. ఓటర్ల గుర్తింపు కార్డుకి ఓటర్స్ లిస్ట్ రాసుకోవడానికి వచ్చాం. సార్ చాలా స్ట్రిక్ట్. ఎవరి మీదైనా అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేయండి. ఏంటా లుక్? లోపలికి పో. రండి సార్, రండి. ఇంటి యజమాని ఎవరు? నేనేనండి, రామలింగం. వయసు? 48. యజమానురాలు ఎవరు? జ్యోతి. వయసు? 42.5. మీ ఇంట్లో ఫిగర్ ఉండాలి, రమ్మనండి. మీ అమ్మాయిని రమ్మనండి. తనెందుకు రావడం? మీకేమైనా వివరాలు కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అదంతా కుదరదు. మేము కళ్ళతో చూసి కానీ కన్ఫర్మ్ చేయం, లేకపోతే దొంగ ఓట్లు పడతాయి. రమ్మని చెప్పండి. ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్ 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 స్ట్రిక్ట్. అమ్మా వచ్చేవాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, ప్రతి మాది నేను చూసుకుంటాను. నోట్లోంచి వచ్చే ఆ వాటర్ ఫాల్స్ ని స్టాప్ చేయి. స్టార్ట్. మీ పేరు? ఉమాదేవి. వయసు? 21. సైజు? 7. 7. చెప్పు సైజు. వంట తెలుసా? కిడ్నీ కూర చేయటం వచ్చా? ఎక్కడికి వెళ్తున్నారు? చూచు. ఓపో. మీరు కూడా తోడు వెళ్ళండి. అర్జెంట్ ఏం లేదు, నెమ్మదిగా వెళ్ళండి. ఈ లోపల మేము కనెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకుంటాం. మిస్టర్ ధర్మారావు, మిస్టర్ ధర్మారావు. ఏంటయ్యా? మా ఇంటికి 2 దొంగలు వచ్చారు. ఫోన్ చేసి పోలీసులు పిలవండి. ఏం భయపడకండి, నేను చూసుకుంటా. పాట పాడతావా? ఇలాంటి ఓటర్స్ లిస్ట్ అడుగుతారా? కొత్తగా చేర్చారు. ప్రశ్నలు అడక్కు. వి ఆర్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్. పాడమన్నప్పుడు పాడు. అమ్మా, ఏదో ఒకటి పాడు. పాడండి. నీ ఆటలిక చాలు లేరా కృష్ణ, నీ ఆటలిక చాలు లేరా కృష్ణ, కృష్ణ నీ ఆటలిక చాలు లేరా. స్టాప్ ఇట్. ఇన్ని సంవత్సరాల కృష్ణుడు ఒకడే ఆడుకుంటాడు. నాట్యం తెలుసా? ఓ బిట్ వెయ్యి. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఓ చిన్న బిడ్డ ఆడమ్మా, ఇప్పుడు వచ్చేస్తారు. ఎవరు? వాళ్ళ మావయ్య. రావేలరా నందగోపాల నీరాకై ఏచియున్న. స్టాప్ ఇట్. లేటెస్ట్ బిట్ వెయ్యి. లేటెస్ట్ అంటే? వారాయ్. వారాయ్ வாராய் நான் உன்னை தேடி வந்தே நினைவு கொண்டாடி மஞ்சமே நாளிட என்னையும் கைத்தொட தோகையும் தோளின் மேலாட. தாம் தருகிட தீம் தருகிட தோம் தருகிட நம் தருகிட தத்த தருகிட தித்தி தருகிட தோம் தோம் தருகிட நம் நம் தருகிட లక 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 అయ్యో, నేను దొంగరం కాదు. ఇట్స్ ఆల్ మిస్టేక్. షట్ అప్. ఆ రోజు గుళ్ళోనే ఎస్కేప్ అయ్యారు. ఆ ఎఫ్ఐఆర్ లో సంతకం పెట్టండి, వీళ్ళ దుమ్ము దులుపుతా. ఏంటో బెంచికారు వచ్చింది. బీరోపులు ఇంకేసయ్యా. బీరోపులింగా? శివాజీ, ఎవడన్నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఆడెవడనుకుంటారు? కంప్యూటర్ ఇంజనీరు, అమెరికా రిటర్న్, 250 కోట్లకు అధిపతి. ఇది క్రెడిట్ కార్డు, గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు అంటే వాళ్ళ దేశంలో రేషన్ కార్డు అని అర్థం. అది పాస్పోర్ట్. ఎన్నావుగా అది దండం పెట్టు. లోపల ఫ్యాన్ కూడా లేదు. మరి ఎందుకు ఎలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరో పుల్లింగ్ చేశారు? మేమేం బీరో పుల్లింగ్ చేయడానికి వెళ్ళలేదు సార్, ఫిగర్ పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం. శివాజీ, ఏమిటి బాబు ఇది? అమ్మా, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. వీళ్ళ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను.
మామయ్య నాకు ఈ చెత్త ఐడియా ఇచ్చాడు. నట్స్. ఆహా, శివాజీకి ఈ పిల్ల నచ్చిందా? ఈ రోజు కోసం ఏమన్నా ఎదురు చూస్తుంది. మీరేనా పిల్ల తల్లిదండ్రి? అవును. ఏమండి? ఏమయ్యా, ఇది తీసుకుని అందరికి మంచి కాఫీ పట్టరా. అలాగే పూలు పళ్ళు ఆకులు ఒక్కలు కూడా తెమ్మనండి. అందులోనే తీసుకురావయ్యా. హలో, ఈ స్టేషన్ లో అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్. ఓవర్. బావగారు, మాది గుంటూరు జిల్లా. కులమతాలు పట్టించుకోము, కట్నం తీసుకోము. ఏమండి, ఇది పోలీస్ స్టేషనా లేక కళ్యాణ మండపమా? ఇన్స్పెక్టర్ గారు, ఈ మధ్యన ప్రేమ పెళ్లిని సగానికి సగం పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నాయి. టెన్షన్ పెట్టకండి, ఒక క్యాలెండర్ పంపండి, మంచి రోజు చూసుకుంటాం. బాగారు, ఖర్చులన్నీ మావే. పెళ్లి తెలుగు సాంప్రదాయంలో జరగాలి. ఏమ్మా, పిల్లలు పుడితే తల్లిపాలే ఇస్తావుగా? ఏంటా ఇది? ఏం లేదండి, పౌడర్ పాలు అవి ఇవి ఇచ్చేస్తే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కదా. నేను నా బిడ్డ శివాజీకి 5 ఏళ్ల వరకు తల్లిపాలే ఇచ్చాను. చూస్తే పాలు తాగి పెరిగిన వాళ్ళ లేడు, డిక్కేషన్ తాగి పెరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. వచ్చే ముహూర్తానికే పెళ్లి, రాజేశ్వరి కళ్యాణ మండపం. ఆపండి. మీకేమైనా పిచ్చా లేకపోతే ఏమైనా మీకు పిచ్చాలా కనిపిస్తున్నావా? అవును. ఏంటవును క్యూను? మీ కాండక్ట్ ఏం బాగోలేదు. మీరు ఎవరో ఏమిటో ముందు వెనక పరిచయం లేకుండా వచ్చి సడన్ గా పెళ్లి గురించి మాట్లాడతారేంటి? ఇంకాసేపు ఆగితే సీమన్న కూడా చేద్దామన్నట్టున్నారు. పదండి, పోదాం. ఇన్స్పెక్టర్, మాకు ఇంటి వరకు ఎస్కార్ట్ ఇవ్వండి. వదిలిపెట్టరా, మరీ రెచ్చిపోతున్నాడు. నీ కోసం 1000 మంది అమ్మాయిలు క్యూలో నుంచున్నారు. లేదురా మామ, వచ్చిన దాన్ని చేసుకోవడం కన్నా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. నమస్కారం అయ్యా. మంత్రి గారు ఉన్నారా? రండి రండి, కబురు పడితే నేనే వచ్చేవాడిగా. కూర్చోండి. ఈ మర్యాదలకి తక్కువ లేదు ఆనందరావు. నాకు పోటీగా శివాజీ అనేవాడు యూనివర్సిటీ హాస్పిటల్ కడతారని అమెరికా నుంచి వచ్చాడు. అందరూ ఉండి ఏం చేస్తున్నారయ్యా? ఎప్పుడండి? నాకు తెలియదే. నటించొద్దు. అన్ని డిపార్ట్మెంట్లు సంతకం చేసి పర్మిషన్ ఇచ్చేశారు. వాడు కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు. నువ్వు కూడా సూట్ కేసు తీసుకున్నావా? అయ్యో, అదే లేదండి. చూడానందరావు, పార్టీ కని ఎలక్షన్ కని నీకని ఎంత ఖర్చు చేశాను. టెన్షన్ అవ్వకండి, నా పిఏ ద్వారా విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. ఇప్పుడేగా మొదలెట్టాడు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను. మాటల్లో తేడా కనిపిస్తోంది. వీడిని మనం నమ్మలేం. శివాజీని ఎలాగైనా ఆపేయాలి. లేపేమంటారా? అలాంటిదే. ఎక్కడ? ఓ, అక్కడ. వావ్, సూపర్. హాయ్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి వచ్చాం. ఇందులో పెద్ద సైజ్ దొరుకుతుందా? పర్వాలేదు. నాకు తాళం, నీకు? నాకు గొంతులో పిల్లన గ్రోవ్ పెట్టుకున్న ఓ అమ్మాయి. మొదలెట్టారా? అపార్థం తీసుకోకండి. గుడికి వెళ్ళేప్పుడే సంప్రదాయబద్ధంగా ఉంటారా లేక ఫుల్ టైం అలా ఉంటారా తెలుసుకోవాలని మీ ఇంటికి అలా వచ్చాం. సారీ అండి. ఇప్పుడు మీకేం కావాలి? మీ సమ్మతం. ఏదో సమోసా అడిగినట్టు అడుగుతున్నారు. ఎలా? నేను అసలు మీ ముందు వెనక కూడా నాకు తెలీదు. అంతే కదా, ఇది ముందు ఇది వెనక. తెలిసింది కదా, చేసుకోండి. ఎగతాళా? ఆ రోజు మా అమ్మ నాన్న చెప్పేశారుగా. అయినా మీరేమైనా నాకు చుట్టాలా, ఫ్రెండ్సా, పోనీ పక్కింటి వాళ్ళ? మీతో నాకు పరిచయం లేదు. పరిచయం లేని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాం మీరే చెప్పండి. యు ఆర్ రైట్. మనం పరిచయం పెరగాలి, అంతే కదా? కూల్. సిస్టర్, ఎనీ డిస్ప్యూట్? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఏం లేదండి. అయితే మా మధ్య డిస్ప్యూట్ ఉంది, మేము మాట తెలుసుకుంటాం. తర్వాత 7రా, శివాజీ తర్వాత ఎవడురా హీరోలో ఉంది. ఇక మీద ఉంటుంది. నన్నెవరు అదిలించి బెదిరించి ఆపలేరని ఆ కొంతమందికి పోయి చెప్పు. రే, గురుడు మాటలతో వినట్లేడురా. అక్కడేం వాయిస్తారా, ఇక్కడికి వచ్చి గురుడిని వాయించండి రా. జర్కుకు మాత్రమే నేను, తన్నులు తినేదంతా వాళ్ళు. నీకు నోరు ఎక్కువైంది. నీకు తెలిసిపోయిందా?
నన్ను వదిలేయన్నా. మామ పద పద పద. ఇక్కడ ఇక్కడ అమ్మా కూర్చోలే రామా. ఆ వీరు పుల్లి కుటుంబంతో సహా వచ్చింది. ఎందుకు వచ్చారు? పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. ఏంటి పరిచయం పెంచుకోవడానికి? అవును, మీరేగా చెప్పింది ముందు వెనక పరిచయం లేని వాడికి పిల్లలమ్మని. అందుకే పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. రండి పెంచుకుందాం. మమ్మల్ని చూస్తే ఎగతాడే కదా. అవును, ఏంటవులు పరిచయం గీర్చేమంటారు. పిల్లలేదు గిల్లలేదు పడే. బావగారు మీరేం పిల్లని మెక్కలేదు. ముందు పరిచయం పెంచుకుందాం. ఇష్టమైతే పెళ్లి ఒప్పుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. మాకిష్టం లేదండి. ఏంటండి అంతలోనే అలా అంటారు? పరిచయం పెంచుకోవడం ఏం తప్పని? డబ్బా దశకమా? పరిచయం పెంచుకొని చూడండి. ఆగండి ఆగండి, ఇలాంటి విషయాలు నాకు నచ్చవు. మీరు వెళ్ళొచ్చు. బాబు ఏమిటయ్యా మీ గొడవ? అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో పిల్లనేమని చెప్పారు. సరే రండి పరిచయం పెంచుకుందామంటే తలుపులు మూసారు. అయితే మా ఇంటికి రండి. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. పరిచయం పెంచుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. పిల్లలు రండి. ఇది అక్కమ్మ. ఏంటి అక్కడ పెట్టా? నేను ఎత్తినట్టుగా అందమైన తెలుగు పేర్లయ్యా. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జెరాక్స్ అదిరింది. శివాజీ ఓకే ఫర్ యు. వద్దులండి, మేము ఎక్కడ పెంచుకుంటాం. అలాగే యాయా రామలింగం, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాడు ఇలా బయట నిలబెట్టొచ్చా? ఇదేనా తెలుగు సంప్రదాయం? ఏమిటా నీతో పెద్ద గొడవ అయిపోయింది? అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆ స్టైల్ చూడవయ్యా. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకొస్తే నచ్చలేదని ఎవరైనా అనొచ్చా? నన్ను ఎక్కువ పొగుడుతున్నారు. చూసావా, పొగట్ట నచ్చని వాడయ్యా. వీళ్ళని మేమేం పిలవలేదు. చూడు, శత్రువు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే గుక్కడ కాఫీ నిలిచి పంపడం మన తెలుగు సంప్రదాయం. ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా. లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి. వెళ్ళండి. కర్మయ్యా, వచ్చి తగలడండి. థ్యాంక్ యూ. రండి పెంచుకుందాం, రండి పెంచుకుందాం. ఆగవయ్యా ఆగు. నట్టింట్లో ఏమిటా చిందులు? ఇదిగో మీరు వెళ్ళి తొందరగా పొయ్యి వెలిగించుకుంటే కాఫీ నీళ్ళు పట్టండి వీళ్ళకి. లుంగి ఉంటేస్తారా? ఎందుకు లుంగి? కొంచెం ఫ్రీగా పరిచయం పెంచుకుందామని. ఇక్కడ ఉంది. అయ్యో అది లంగా. శివాజీ క్యాచ్. ఏమిటా సర్కస్ చేస్తున్నారు? బావగారు ప్యాకలు ఎక్కడున్నాయి? ప్యాకలా? ప్యాక్ ఎందుకు? ఓ రౌండ్ వేసుకుందాం. ఉప్పేస్తావేంటి? అయ్యో ఏమయ్యా రావలింగా, ఇది శంకు మార్క చెంపు మార్క్. ఓహో, ఏ మామా నీకేమైనా కావాలా? బీరుందా? లేదు మంచిగున్నాయి. అలాగా తమ్ముడు బయటకి 2 బీర్లు తీసుకురామ్మా. ఏంటి? సారీ సార్ మీరేం తీసుకుంటారు? విషయమా? ఇదిగో వచ్చేసింది, తీసుకోండి. తొందరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి వట్టి కాఫీ అయినా? స్వీటు హాటు లేదా? లేవు. ఏంటండి ఇది? మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం. కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా. మేము అరవలే. స్వీట్ హాటీగా ఉండండి, తెస్తాను. థ్యాంక్ యూ. శివాజీ శివాజీ, కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? మన ఊరి ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా దారివ్వరు కదరా. ఇది స్వీట్, ఇది హాట్. ఇది కుంభీ పాకర్రా. తీసుకోండి. ఉమాదేవి చేతులతో విషం ఇచ్చినా సంతోషమే. అయ్యో అయ్యో, వీటన్నిటికీ కనెక్షన్ ఇస్తే బ్యాక్ లో లైట్ వెలుగుతుందిరా. వద్దురా నా మాట. అయ్యో వేసేస్తున్నాడు, నోట్లో వేసేస్తున్నాడు. అయ్యో అయ్యో. శివాజీ, యా వాష్రూమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు శివాజీ? చూచు. ఏంటో నా కొడుకు పిల్లి కోతలు పెడతాడు. పిల్లి కోతలు కావు, ఇవి చిల్లి కోతలు.
శివాజీ ఏమైందయ్యా? నథింగ్. లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైల్ రన్ అయిందనుకుంటా. ఓకే, చాలా సంతోషం. పరిచయం మెచ్చుకోవడంలో ఫస్ట్ కోర్సు విజయవంతం అయింది. తర్వాత కోర్సు ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకు వస్తున్నారు. విందుకా? అదేం కుదరదు, మేమెవరం రావు. ఇలా చూడండి, మీకు నచ్చితేనే రండి, మీకు నచ్చకపోయినా రండి. పొద్దున 11ంటికి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామ వస్తాడు. వచ్చేటప్పుడు మీకు ఏమైనా కాయో పండు పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మామకి ఏర్పాటు చేస్తాడు. మీరు మా ఇంటికి వస్తే చాలు, మీరు మా ఇంటికి వస్తే చాలు. ఓకే, సీ యు ఆన్ సండే. బై బై.